హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో నరసింహ సార్ గారు ఉన్నారు. ఎలా ఉన్నారు సార్? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిటన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్? చూడండి, ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే సార్ ఇట్స్ క్యాజువల్. అవును, రైట్. అవును, హాయ్, వాట్స్ గోయింగ్ ఆన్, ఇలా మనం అంటే అది ఇన్ఫార్మల్. అవును, అది ఇన్ఫార్మల్గా ఏది వాడినా ఓకే, ఇట్ యాక్సెప్టెడ్. బట్ రిటన్ ఇంగ్లీష్ ఏంటంటే మోస్ట్లీ చూద్దాం, న్యూస్ పేపర్ ఇప్పుడే మేము చెప్పాం కదా, న్యూస్ పేపర్. సో మోస్ట్లీ ఆ న్యూస్ పేపర్లో ఏముంటుందంటే ప్యాసివ్లోనే ఉంటుంది. అది టూ డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్. టైం అక్కడ ప్లేస్ ఉండదు, అక్కడ కాలంలో ప్లేస్ ఉండదు కాబట్టి టూ డైడ్ అంటున్నాడు. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మళ్ళీ, 2 people డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్, రైట్, బై లారీ. 1 man వాజ్ ఎలక్ట్రిక్యూటెడ్. సో అదే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో అనుకున్నామండి, ఏ మ్యాన్ కిల్డ్ ఏ ర్యాట్ అంటాం మనం, ఫర్ ఎగ్జాంపుల్. సో ఏ ర్యాట్ వాజ్ కిల్డ్ బై మ్యాన్ అన్నాం కదా. సో అక్కడ మోస్ట్లీ రిటర్న్ ఇంగ్లీష్ రిటర్న్ ఇంగ్లీష్ ఏంటంటే జనరల్గా మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనము ప్రొఫైల్ రైటింగ్ కానీ, లేదంటే డాక్యుమెంట్స్ కానీ, లేదంటే మెసేజెస్ కానీ, ఈమెయిల్స్ కానీ, ఇవన్నీ రిటర్న్ ఇంగ్లీష్. రిటర్న్ ఇంగ్లీష్లో ఏంటంటే హార్డ్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవడం మనకు టైం పడుతుంది. చూడండి, మనం లోన్ తీసుకుంటుంటాం, కార్ లోను, బైక్ లోను, ఏదో ఫైనాన్స్ లోన్ తీసుకుంటాం. వాడు ఒక 10 పేపర్లు ఇచ్చేస్తాడు. అది చదవాలంటే మనకు 10 రోజులు పడుతుంది. అవును, అదే రిటర్న్ ఇంగ్లీష్ కదా. ఎస్, అర్థం చేసుకోవడానికి మనం ఒక డిక్షనరీ తీసుకొని అవన్నీ రాసుకొని చదివే వరకు వాడు వెళ్ళిపోతాడు. బాబు నీకు లోన్ రాదని వెళ్ళిపోతాడు. అంతే సార్. మనం బ్లైండ్ గా సైన్ పెట్టేస్తాం అక్కడ. అవును, కానీ అవి వెతికితే అందులో చిన్న క్లాజ్ ఉంటుంది. ఆ క్లాజ్ మనకు అర్థం కాదు. అందుకే మనం బౌండ్ అయిపోతాం, మనం మునిగిపోతాం అక్కడ. సో అదే రిటర్న్ ఇంగ్లీష్. చాలా టఫ్ వర్డ్స్ ఉంటాయి, అదే రిటర్న్ ఇంగ్లీష్. అదే ఈజీ వర్డ్స్ ఉంటాయి, అంటే కామన్ మ్యాన్ కెన్ అండర్స్టాండ్. మనం మాట్లాడేది అదే స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? వానికి మెసేజ్ కన్వే కావాలి. రిటర్న్ ఇంగ్లీష్ అంటే ఏంటి? కొన్నిసార్లు కన్వే కావచ్చు, కొన్నిసార్లు కన్వే కాకపోవచ్చు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కూడా వాడతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఐఫై ఇంగ్లీష్ వాడుతుంటారు. ఇప్పుడు చూడండి, మనం పేపర్లో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్. వాళ్ళ టర్మినాలజీ వేరు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో వాడు ఇడియమ్స్ వాడతాడు, వాడు ఫ్రేజల్ వర్బ్స్ వాడతాడు, రైట్, ప్యాసివ్ లాంగ్వేజ్ వాడతాడు. డిఫరెంట్స్ మనకు తెలియని పదాలు వాడతారు వాళ్ళు, మనల్ని అట్రాక్ట్ చేయడానికి. అది రిటర్న్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటి? మీరు మాట్లాడుతున్నారు, మీరు ఆ పేపర్ వర్డ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు మాట్లాడుతుంటే ఎదుటివాడికి అర్థమవుతుందా? కాదు. జనరల్గా అర్థం కావాలంతే. జనరల్గా మనం చెప్పే మెసేజ్, మీరు అడిగే క్వశ్చన్, మీరు చెప్పే ఆన్సర్, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అందరికీ అర్థం కావాలి. దట్ ఈస్ స్పోకెన్ ఇంగ్లీష్. సార్, ఈస్ గ్రామర్ ఈజ్ ఎసెన్షియల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఫీల్ దట్ వాట్ ఓకే, ఐఎమ్ స్పీకింగ్, రైట్. దే ఆర్ స్పీకింగ్, రైట్. They are speaking, but what happens sometimes if you are speaking wrong English, most of the times message goes wrong, right? So for example, what is the difference? You just tell me, I was washed. You just tell me the difference. I was washed. చెప్పండి, మీరు మీనింగ్ చెప్పండి. ఇప్పుడు I washed అంటే ఏంటి? I was washed అంటే ఏంటి? నేను ఉతికాను. I was washed అంటే నేను ఉతికాను, నేను అప్పుడు ఉతికాను. అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి దాన్ని ఏమనుకుంటామంటే, ఓకే ఇక్కడ వాజ్ ఉంది అంటే ఐ వాజ్ అంటే గతము, వాష్ అంటే ఉతికాను, ఐ వాజ్ వాష్ అంటే నేను ఉతికాను, ఐ వాష్ అన్న రెండు ఒకటే కదా, పెద్ద ప్రాబ్లమే లేదా? అవునవును కదా. ఇప్పుడు ఐ వాష్ అంటే నేను ఉతికాను, ఐ వాజ్ వాష్ అంటే నన్ను ఉతికారు. ఓకే, అంతే కదా. ఎస్, రైట్. ఇప్పుడు చూడండి, ధోని ఒక యాడ్ ఇస్తాడు, మ్యాట్రిమోనీ యాడ్. ఐఎమ్ టేకెన్ అంటాడు. ఓకే, ఐఎమ్ టేకెన్ అంటే వీడు తీసుకున్నాడు అనుకుంటాం. మనం అనుకుంటే వీడు తీసుకున్నాడు రా, వీడు తీసుకున్నాడు కాదు, నన్ను ఆల్రెడీ తీసేసుకున్నారు అని. ఐఎమ్ టేకెన్ అంటే నాకు పెళ్ళైపోయింది అని ఇండైరెక్ట్. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. సో గ్రామర్ అనేది వెరీ మచ్ ఎసెన్షియల్. ఎందుకంటే ఇప్పుడు నేనే చెప్పాను కదా, ఐ వాష్డ్, ఐ వాజ్ వాష్డ్, రైట్. ఐ బెట్, ఐ వాజ్ బీటెన్. సో ఐ బెట్ అంటే నేను కొట్టాను, ఐ వాజ్ బీటెన్ అంటే నన్ను కొట్టాను, నేను దెబ్బలు తిన్నాను. సో మరి మీరు చెప్తున్నప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి, మన నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్లో మనం ఏమనుకుంటాం అంటే, అరే ఇక్కడ వాజ్ వచ్చింది కాబట్టి మనం వాడేద్దాం, ఐ వాజ్ బీటెన్, రైట్. సో అక్కడ ఏంటంటే ఇది ఏమవుతుందంటే మనకు కమ్యూనికేషన్ రాంగ్ వెళ్ళిపోతుంది కదా. అవును సార్.
ఇప్పుడు మనం ఆల్రెడీ అందరం వీఆర్ వర్కింగ్ రైట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్, యూఆర్ వర్కింగ్ యాజ్ అన్ యాంకర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మెనీ పీపుల్ దే ఆర్ వర్కింగ్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. When you are writing, we generally we send the mails, we receive the mails, but when you are communicating in a wrong way, then it's a loss to your career as well as to the a company. Yeah. ఇప్పుడు అకౌంట్స్ చేసినప్పుడు మనం ఒక జీరో మిస్ చేస్తే, ఒక జీరో ఎక్స్ట్రా యాడ్ చేస్తే అది 100,000 లక్షల్లోకి వెళ్ళిపోతుంది, కోట్లోకి వెళ్ళిపోతుంది. అది ఇక్కడ ఒక వర్డ్ మిస్ చేస్తే మెసేజ్ రాంగ్ వెళ్ళిపోతుంది. మన జాబ్ అవ్వచ్చు, కంపెనీకి లాస్ రావచ్చు. మరి దాని బదులుగా ఏముంది ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే సింపుల్, ఈజీ కాదు. మీరు డబ్బులైనా స్పెండ్ చేయండి, బుక్ ఒక బుక్ పట్టుకొని నేర్చుకోండి, లేదా ఒక వీడియో చూసి నేర్చుకోండి. గ్రామటికల్గా కరెక్ట్గా మాట్లాడి, కరెక్ట్గా మీరు రాయగలిగి, కరెక్ట్గా చెప్పగలిగితే నథింగ్ ఈజ్ లాస్, రైట్? ఎస్ సార్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇప్పుడు ఏంటి అది, నాకు వచ్చు, ఐ డింట్ వెంట్, ఐ డింట్ డన్, రైట్? ఐ డింట్ వాచ్డ్, రైట్? ఈ డింట్ కేమ్. సో ఇవి రాంగ్ కదా. ఎస్, మనం కరెక్ట్ చేసుకోవాలి. ఐ డింట్ వాష్ ఇట్, ఐ డింట్ డూ ఇట్, ఐ డింట్ కమ్ ఎస్టర్డే, ఐ డింట్ డూ ఇట్, ఐ డింట్ గో. సింపుల్ ఇది. జనరల్లీ వాళ్ళు ఏం అనుకుంటారంటే, మనము మాట్లాడుతుంటే వాళ్ళు మాకు చెప్పారు, కొద్దిమంది మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, వాళ్ళు నవ్వుకుంటారు మనం వెళ్ళిపోయిన తర్వాత. చూసేవాడు ఎట్లా మాట్లాడుతున్నాడు అనికి కదా. దాని బదులు మీరు డబ్బులైనా స్పెండ్ చేయండి, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, లేదు అవసరం లేదనుకోండి యూట్యూబ్ ద్వారా నేర్చుకోండి, కరెక్ట్ చేసుకోండి, కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడండి. గ్రామర్తోనే కదా ఇంగ్లీష్ అనేది. ఆ గ్రామర్ లేకుండా మనం మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ నెవిల్ అంటే మీరు ఆన్సర్ ఇచ్చారు కదా, యు ఆర్ నెవిల్ అని. యాక్చువల్లీ అది ఆన్సర్ కదా. యు ఆర్ నెవిల్ అని నేను మీకే చెప్తున్నాను. నేను మీరు నెవిల్ అని చెప్తున్నా, మీరు నెవిల్ అని మీకు చెప్తున్నాను నేను. ఆర్ యు నెవిల్, ఆర్ యు నెవిల్ అనేది కరెక్ట్ క్వశ్చన్ కదా. దాన్ని కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు యు ఆర్ నెవిల్ అని తర్వాత ఏమనాలి, యు ఆర్ నెవిల్ ఆరంట్ యూ అనాలి. మీరు నెవిల్ కదా, అది క్వశ్చన్, అది క్వశ్చన్ టైం. అవును, పోనీ అలా అన్నా కరెక్ట్ చేసుకోవచ్చు కదా. మనం ఏం చేస్తున్నాము, యు ఏట్ బ్రేక్ఫాస్టా అంటారు. తిన్నావా చెప్తున్నాడు అంటే నువ్వు అన్నా అనే దాంట్లో నువ్వు క్వశ్చన్ అని ఫీల్ అవుతున్నావు మనం అక్కడ. నువ్వు నేను వచ్చినావా, యూ కేమ్ ఎస్టర్డేనా అంటాడు. యూ కేమ్ ఎస్టర్డే కాకుండా డిడ్ యూ కమ్ ఎస్టర్డే. సింపుల్ కదా. ఆ డిడ్ యాడ్ చేసి కమె అట్లా మనం గ్రామటికల్గా చేస్తే మనకు మీరు కరెక్ట్గా మాట్లాడుతున్నట్టు, మీరు ఏం చేస్తున్నట్టే తెలుగునే ట్రాన్స్లేట్ చేస్తున్నట్టు. అలా కాకుండా మీరు రైట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి రైట్ ఆన్సర్ ఫ్రేమ్ చేస్తే ఇంప్రెషన్ బాగుంటుంది, మీకే మంచిది కదా అది. బికాస్ ఇది ఇంగ్లీష్ డజంట్ ఎండ్ నౌ, రైట్? ఒక లాంగ్వేజ్ ఇప్పుడు రాదు, మనం ఉన్న రోజులు అయితే నాకు తెలిసి రాదు. ఇప్పుడు మన వరల్డ్లో లీడ్ చేసేది ఇంగ్లీషే కదా. అంతే కదా. ఇప్పుడు మనం చైనాలో లేం కదా చైనీస్ మాట్లాడడానికి. ఇప్పుడు చైనా వాళ్ళు, ఇప్పుడు చైనా వాళ్ళకంటే ఇండియన్స్ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు, అమెరికన్స్. ఎందుకు? దే స్పీక్ ఇంగ్లీష్, దట్స్ ఆల్. వి వర్ రూల్డ్ బై బ్రిటిష్, రైట్? వి నో ఇంగ్లీష్. Lot of people, they can speak easily, understand, and we have a number of universities, right? We can speak well, we can write well, we are intellectuals, right? But whereas in China, they know only their own language. That is why we are preferred all over the world. See, most of the children, they are migrating, right? Yes. They are hide in any kind of, take for example, any kind of big companies, in giant IT companies or any kind of pharma, wherever you go all over the world, we are leading. Indians are leading. Yes. Right? Yes. Because I feel it's either technical knowledge or it might be English itself. Yes. So you should learn write English. You should speak write English, I feel. Yeah. Practice matters overall. Yes. Thank you, sir. Thank you so much. You're welcome always. సో చూసారు కదా వ్యూవర్స్, నరసింహ సార్ గారితో మనం మాట్లాడి తెలుసుకున్న విషయాలు ఇవి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూజ్ఫుల్ కాన్సెప్ట్తోని మంచి మంచి ఇంటర్వ్యూస్ మన ఛానల్లో వస్తాయి. కాబట్టి మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆ నోటిఫికేషన్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్.